డైలీ టేస్ట్ ది డైలీ. మామూలుగా సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్, ఆ తర్వాత దసరా సీజన్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు మన నిర్మాతలు. అయితే ఐపీఎల్ ను కారణంగా చూపి సమ్మర్ ను వదిలేస్తున్నారు. దాంతో ఫోకస్ అంతా దసరా పైకి వెళ్తుంది. కానీ ఈ గ్యాప్ లో సెప్టెంబర్ రఫ్ ఆడిస్తుంది. దాదాపు డజన్ సినిమాలు ఇదే నెలలో రాబోతున్నాయి. అందులో స్టార్స్ కూడా ఉన్నారు. మరి ఏంటా సినిమాలు? సెప్టెంబర్ పైనే స్టార్ హీరోలందరి కళ్ళు ఉన్నాయి. ఇప్పటికే బాలయ్య, పవన్ కళ్యాణ్ మేమొస్తామంటూ పట్టుబట్టు కూర్చున్నారు. ఇప్పుడు వాళ్లకు తోడు రవితేజ, తేజ సజ్జా లాంటి క్రేజీ హీరోలు, అనుష్క శెట్టి చూపులు కూడా సెప్టెంబర్ పైనే ఉన్నాయి. వారానికి 2-3 సినిమాలు క్యూ కట్టేశాయి. దాంతో సెప్టెంబర్ అంతా ప్యాక్ అయిపోయింది. మొన్నటి వరకు అందరి ఫోకస్ సెప్టెంబర్ 5 పైనే ఉండేది. ఆ రోజు అనుష్క శెట్టి ఘాటీతో పాటు తేజ సజ్జా మిరాయ్, శివకార్తికేయన్ మదరాసి, టైగర్ ష్రాఫ్, భాగీ 4 సినిమాలు క్యూలో ఉన్నాయి. అందులో మదరాసి, భాగీ 4 సినిమాలు మన సినిమాలు కాకపోయినా తెలుగులో ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఈ రేస్ నుంచి మిరాయ్ తప్పుకున్నట్లు తెలుస్తోందిప్పుడు. చిన్న ప్యాచప్లు మిగిలిపోవడంతో సమ్మె కారణంగా మిరాయ్ డేట్ సెప్టెంబర్ 5 నుంచి 12కి మారినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు ఖాళీగానే ఉన్న ఈ డేట్ను బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురితో పాటు లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా తీసుకున్నాయి. కానీ ఇప్పుడు మిరాయ్ సెప్టెంబర్ 12నే రానుందని తెలుస్తోంది. అంతేకాదు రవితేజ మాస్ జాతర సైతం అదే డేట్ పై కనేసింది. ఆగస్టు 27న రావాల్సిన మాస్ జాతరను సినీ సమ్మె దెబ్బతీసింది. దాంతో సెప్టెంబర్ 12పై ఫోకస్ చేస్తున్నారు నిర్మాత నాగవంశీ. మరోవైపు సెప్టెంబర్ 25న ఓజీ రావడం పక్కా. అఖండ 2 వస్తుందా రాదా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. సమ్మె కారణంగా కాస్త షూట్ బ్యాలెన్స్ ఉండడంతో అఖండ 2పై అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి ఎలా చూసుకున్నా వచ్చే నెలంతా థియేటర్స్కు ఫుల్ ఫీడ్.